రైట్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. హర్దీప్ సింగ్ పూరి, ఎస్ జయశంకర్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిశారు. పలు అంశాలపై ఏపీకి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో నారా లోకేష్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. హర్దీప్ సింగ్ పూరి, ఎస్ జయశంకర్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిశారు. పలు అంశాలపై ఆయా మంత్రులతో చర్చలు జరిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. హర్దీప్ సింగ్ పూరి, ఎస్ జయశంకర్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలను కలిశారు. ఏపీకి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రైట్. ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు కలిశారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, రవి, దాదాపు ఇక్కడ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి రావడం జరిగింది. అయితే ఈ రోజు చాలా బిజీగా కేంద్ర మంత్రులతో పలు సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, నియామకాలకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టుల గురించి కూడా సమావేశాల్లో నిర్వహించడము, తర్వాత దానికి సంబంధించినటువంటి అనుమతులను కూడా వాళ్ళతో అంటే సహాయ సహకారాలు అందించాలి అంటూ కూడా కోరడము, వాటికి కేంద్ర మంత్రుల నుంచి కూడా మంచి స్పందన రావడము, అనుకూలంగా కూడా తప్పకుండా రాష్ట్రానికి అభివృద్ధి కొరకు సహాయం చేస్తాము అంటూ కూడా ఒక మాట, అంటే ఒక సమావేశంలో మాత్రం ఒక పాజిటివ్ తోటి అన్ని సమావేశాలు జరిగాయని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా కేంద్ర మంత్రుల్లో మనకు ఇక్కడ కేంద్ర మంత్రి జయశంకర్, తర్వాత మరి నిర్మలా సీతారామన్ గారితో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూడా విష్ చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మరొక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఇక్కడ చర్చించినటువంటి సందర్భం. అయితే ఉదయం 10 గంటల నుంచి కూడా షెడ్యూల్ పూర్తయింది. ఇప్పటి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే సమావేశానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇక్కడ చర్చలు జరుగుతున్నటువంటిది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఇక్కడ జేపీ నడ్డాతో కేంద్ర మంత్రి సమావేశమయ్యారు. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి కుటుంబ సంక్షేమము, ఎరువులకు సంబంధించినటువంటిది, అంటే ఇక్కడ ఎరువులకు సంబంధించిన యూరియా
సమస్య కొరత చాలా రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించినటువంటిది సహాయ సహకారాలు అందించాలని ప్రత్యేకంగా కోరడం జరిగింది. అయితే ఇక్కడ జేపీ నడ్డా స్పందిస్తూ ఈ నెల 21 అంటే 21వ తేదీ నుంచి కూడా 29,000 మెట్రిక్ టన్నుల యూరియాని కేటాయిస్తాము ఖచ్చితంగా అంటూ కూడా ఈ సమస్యకు పరిష్కారం అంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మరొకటి ఏదైతే అంటే ఇక్కడ స్థానిక ఆంధ్రప్రదేశ్ లో స్థానిక పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉపాధి కోసం కూడా ప్లాస్టిక్ పార్క్ కు సంబంధించినటువంటి ఏర్పాటుకు సహకారం అందించాలనేసి ఇక్కడ మంత్రి లోకేష్ కోరడం జరిగింది. అయితే దీనికి జేపీ నడ్డా సానుకూలంగా కూడా ఆమోదించడం కూడా చెప్పడం జరిగింది. అయితే విశాఖపట్నంలో ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అంటే క్యాంపస్ కు ఏర్పాటు చేయాలని కూడా కోరడం జరిగింది. దీనికి 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి సిద్ధంగా ఉంది అంటూ కూడా ఇక్కడ కేంద్ర మంత్రికి కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడా ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కూడా చర్చించినటువంటిది. దాదాపు 14 నెలల పైగా కొనసాగుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనుల గురించి కూడా చర్చించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళ.